వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ గురించి లేకపోతే గంజాయి గురించి చర్చ వస్తే మాత్రం ప్రతిపక్షాలు ఏమైనా విమర్శిస్తే హోంమంత్రి అనిత గారు విరుచుకు పడిపోతారు. ఎక్కడున్నాయి అసలు గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసేసాం అని చెప్పి ఆవిడ పదే పదే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అసెంబ్లీ వేదికగా అలాగే శాసన మండలిలో కూడా ఆవిడ విరుచుకుపడిపోతారు ప్రతిపక్షాల మీద. అస్సలు ఆ మాట లేదు, ఆ సమస్య లేదు, గంజా ఎక్కడా లేదు, డ్రగ్స్ ఎక్కడా లేవు అనేటువంటిది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి ఒక 5 స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ముందు ఆంధ్రప్రదేశ్ ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈ రోజు గాంజా అంటే జీరో గాంజా ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఈ రోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంట్, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేశామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్ లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం, 3వ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి తెలుగుదేశం ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, ఆయన మొయినాబాద్ డిన్నర్ పార్టీ సందర్భంగా ఈయన మీద ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ ఆయన దీన్ని ఖండించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మీద సీరియస్ అయ్యారు అనేటువంటిది తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం. అసలు డీటెయిల్స్ లోకి వెళ్తే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మద్యం పార్టీ దుమారం రేపింది. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అన్న సమాచారంతో శనివారం రాత్రి తెలంగాణ ఈగల్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 11 మందిని పరీక్షిస్తే 6 డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి కాల్పులు జరిపారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిగినట్టుగా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. మొయినాబాద్ ఠాణాలో 11 మంది మీద కేసులు నమోదు కాగా రోహిత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో 2 అరెస్ట్ చేశారు. మిగిలిన 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఉప్పర్పల్లి జడ్జి ముందు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అలాగే నమిత్ శర్మలను ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 3 నిందితులకి కూడా 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్ కూడా జైలుకి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఇక తొలుత నెగిటివ్, తర్వాత వారాంతం నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్ లోని తన ఫామ్ హౌస్ లో స్నేహితులకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ పార్టీకి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, హైదరాబాద్ లోని మణికొండకు చెందిన వ్యాపారులు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ను పార్టీ అధిష్టానం ఆదేశించింది. నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రాబోనీయము అని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. రేపటి నుంచి 0 ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది. ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత. మహేష్ కుమార్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరన్నా ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. మహేష్ కు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని, ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. అధినేత ఆదేశాల మేరకు మహేష్ కుమార్ కు పల్లా శ్రీనివాసరావు ఆదివారం నోటీసులు ఇచ్చారు. 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలి అని సూచించారు. హైదరాబాద్ లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి సంఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నారని మీపై వచ్చిన ఆరోపణలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేవిగా ఉన్నాయని భావిస్తోందని చెప్పేసి దాంట్లో ప్రకటించారంట. నోటీసులు కూడా పంపించారంట. అసలు మరి మొన్నే చెప్పారు కొంతమంది ఎమ్మెల్యేలు నా మాట వినట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళలో ఈయన ఉన్నారు లేదో మనకు తెలియదు, కానీ దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు మాట వినట్లేదు అది ఇది అనేటువంటిది. ఎందుకు మరి పార్టీ ఒక పక్క క్రమశిక్షణ చర్యల గురించి పదే పదే వల్లి వేస్తూ ఉంటారు, తర్వాత ఇది నైతిక విలువల ఈ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాం అంటున్నారు ఆయన చాగంటి గారి ఆధ్వర్యంలో. మరి ఇన్ని జరుగుతున్నా కూడా జరిగేవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్ ఎంపీ ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఆయన ఇలాంటి
అభియోగాలకి లోను కావటం అనేటువంటిది అభియోగాల మీద ఆల్మోస్ట్ ఆయన పట్టుబడినట్టే, పాజిటివ్ కూడా వచ్చిందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణకు మారు పేరు అది ఇది అని చెప్పేటువంటి దీన్ని ఎలాగ చూడాలి అనేటువంటిది ఇప్పుడు పెద్ద జరుగుతున్నటువంటి చర్చ. మరి చంద్రబాబు నాయుడు గారేమో ఏదైనా జరిగినప్పుడు మాత్రం చాలా సీరియస్ గా నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఇది ఉపేక్షించను, టాలరేట్ చేయను ఇలాంటివన్నీ చెప్తారు. కానీ మరి జరిగేవన్నీ జరుగుతున్నాయి, వీటికి ఎవరు బాధ్యత వహించాలి? మరి ఏదైనా మీడియా కానీ లేదంటే ప్రతిపక్షం కానీ, ప్రతిపక్షం తరఫున ఎవరైనా మీడియా సోషల్ మీడియాలో కానీ ఏమైనా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టేయటం, అరెస్ట్ చేసేయటం అనేటువంటిది మాత్రం చాలా ప్రాపర్గా చాలా ఫాస్ట్గా ఉంటుంది రియాక్షన్. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఇప్పుడు ఆయన్ని ఏదో జస్ట్ నోటీసులు ఇచ్చి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారంట. ఫస్ట్ నుంచి జరుగుతున్న తంతు ఇదే, క్రమశిక్షణ కమిటీ అంటాం, వాళ్ళు ఏదో వెళ్ళటం, ఏదో జరుగుతోంది, వాళ్ళని ఏదో మేము పనిష్ చేస్తున్నాము, డిసిప్లినరీ యాక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ ఏవో చెప్తారు. కానీ అన్ని మాటలకే పరిమితం అవుతున్నాయి. కానీ జరగాల్సినవన్నీ జరిగిపోతేనే ఉన్నాయి. అధికార కూటమి పార్టీలో అటు జనసేన ఎమ్మెల్యేలు చాలామంది ఇలాంటి ఇది మన అమ్మాయిలు వేధించే కేసుల్లో కానీ వాటిల్లో ఇరుక్కున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు ఇరుక్కున్నారు. ఇప్పుడైతే ఇది టీడీపీ ఎంపీ డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కోవటం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరిగితే చాలు దాన్ని అసలు గోరంతలు కొండంతలు చేసేసి నానా రచ్చరచ్చ చేసేటువంటి మరి వాళ్ళ అనుకూల మీడియా వీటిని మాత్రం చాలా దాచి లోపల పేజీల్లో వేస్తూ ఉండటం అనేటువంటిది. ఇప్పుడు ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు అన్నది హెడ్లైన్స్ లో కాకుండా లోపల ఎక్కడో పేజీల్లో వేసుకోవటం అనేటువంటిది, ఇదంతా కూడా వాళ్ళ యొక్క మీడియా మేనేజ్మెంట్ కి. అలాగే మేమేం చేసినా కూడా అదేం పెద్ద తప్పు కాదు, ప్రతిపక్షం చిన్న తప్పు చేసినా కూడా అది చాలా దుర్మార్గం, లోకకంటకం అనేలాగా టీడీపీ అనుకూల మీడియా చేసేటువంటి ప్రచారం కానీ, టీడీపీ కానీ ఇది అటాక్ చేసే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి ఈ సందర్భంగా.